పర్యటనలో భాగంగా మంత్రి నారాయణ ఎన్ఈఏ డైరెక్టర్ కొలిన్ గూతోతో భేటీ అయ్యారు. సింగపూర్లో పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను అధికారులు ఆయనకు వివరించారు. అతిపెద్ద వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ గా ఉన్న తువాస్ సౌత్ ప్లాంట్ ను నారాయణ పరిశీలించారు. అటు సీఎం చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన విజయవంతంగా ముగిసింది. సింగపూర్ పారిశ్రామికవేత్తలను ముఖ్యమంత్రి ఏపీకి ఆహ్వానించారు. విశాఖలో నవంబర్లో నిర్వహించే సిఐఐ సదస్సుకు హాజరు కావాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఒక పారిశ్రామికవేత్త ఒక ప్రాజెక్టు ప్రతిపాదనతో రావాలని కోరారు. ఏపీలో వేగం, నిబద్ధత, విశ్వసనీయతను పరిశీలించాలని చెప్పారు. సింగపూర్ తర్వాత రెండో గమ్యస్థానంగా ఏపీని ఎంపిక చేసుకోవాలని చంద్రబాబు నాయుడు కోరారు. రాష్ట్రంలోని అపార అవకాశాలను అందిపుచ్చుకోవాలని చెప్పారు. సిఐఐ ఆధ్వర్యంలో జరిగిన పెట్టుబడుల సన్నాహక రోడ్ షోలో పాల్గొని అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలను ఏపీకి ఆహ్వానించారు. ఏపీలో అద్భుతమైన పర్యాటక ప్రాంతాలు, దేవాలయాలు, పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని చెప్పారు. అల్సరాల్ మిత్తల్ ఉక్కు పరిశ్రమను నిర్మాణాన్ని 2028 నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. దీనికి అవసరమైన అనుమతులు, భూ కేటాయింపులు మొత్తం 18 నెలల్లో పూర్తి చేసి శంకుస్థాపన చేస్తామని గుర్తు చేశారు. విశాఖలో గూగుల్తో పాటు 10 గిగావాట్ల సామర్థ్యం ఉన్న డేటా సెంటర్లను వివిధ కంపెనీలు ఏర్పాటు చేయబోతున్నట్లుగా వెల్లడించారు. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ 7,000 కోట్ల పెట్టుబడితో గృహ పరికరాల తయారీ యూనిట్ ను శ్రీ సిటీలో ప్రారంభిస్తుందని చెప్పారు. స్కిల్ వర్సిటీ ద్వారా అక్కడ ఉద్యోగాల్లో నైపుణ్య శిక్షణ ఇవ్వబోతున్నట్లుగా చంద్రబాబు నాయుడు తెలిపారు.